సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ ఎన్నికల్లో సైతం జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. ఆయన మచిలీపట్నం పరిధిలోని బొర్రపోతుపాలెంలో విస్తృతంగా పర్యటించి గడప గడపకి మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని కోరారు. మచిలీపట్నం పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుందని, అలాగే గిలకల దిండిలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్, కరగ్రహార రోడ్డులోని గవర్నమెంట్ మెడికల్ కళాశాల పూర్తి కాబడిందని పేర్ని కిట్టు వివరించారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వైసీపీ పాలకులకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవు అని తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని తెలుగు రైతు కృష్ణా జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం మొత్తంలో మన రాష్ట్రంలోని 93% మంది రైతులు వైసీపీ పాలకుల నిర్వాహకం వల్ల అప్పుల్లో కూరుకుపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకొని రైతులకు మేలు చేసే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత రైతులందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, పామర్తి లక్ష్మణ్, వేముల శివాజీ, ఆళ్ల మాధవ, బడే రమణ, వాటపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరినీ నాశనం చేశాడు. అందులో రైతులను కూడా ఈ రోజున సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖరీఫ్ పంటలో ధాన్యం సుమారు 10,50,000 మెట్రిక్ టన్నులు జిల్లాలో పండితే ఈ రోజున 4,88,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొని మొన్న మార్చి 30వ తారీఖు నాటితో ఆపేశారు. ఇంకా సుమారు 5 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు ఉంది ఇంకా ధాన్యం కొనుగోలు చేయవలసింది. ఇప్పుడు అంతా కూడా మినువు లాక్కుని ఆ మినువు నూర్చిన తర్వాత కుప్పలు తీసుకుంటుంటే ఆ ధాన్యం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆ ధాన్యం కొనాలి. సుమారు 3 నెలల పైన అయినా సరే డబ్బులు జనవరి నెల నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు కూడా నష్టపోయారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే రైతు మాత్రం చాలా నష్టపోయారు. మరి మొన్న మిచాంగ తుఫాన్లో ధాన్యం పాడైపోయి ధాన్యం కొనక మరి నిన్ననే కుప్పలు తీస్తున్నారు. మరి కాజా ప్రాంతాల్లో ధాన్యం పాడైపోయింది, వరిగడ్డి పాడైపోయింది. మరి తక్షణమే మా చివరి గింజ వరకు కొనాలని మరి డిమాండ్ చేస్తున్నాం మేము. ఇప్పటికీ చాలామంది రైతులు కుప్పలు తీయలేదు. ఇంకా ఈ మినువైన తర్వాత తీస్తానికి ఒక్కొక్క కుప్ప తీసుకుంటూ వెళ్తున్నారు. మరి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనాలని. ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని వేదిక అధ్యక్షుడు ఎండి సిద్దిక్ తెలిపారు. పెడన ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఆ మైనార్టీ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎండి సిద్దిక్ అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని 16 వార్డుల్లో నిరుపేదలకు, వికలాంగులకు, వృద్ధులకు ఏపీ ముస్లిం మైనార్టీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పై దొమ్మికి వెళ్లిన ఎమ్మెల్యే పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలి అని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పేర్ని నాని, అతని కుమారుడు కిట్టు అరాచకాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం మండలం ఆరుగొల్లపాలెంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు అమాయకుల ప్రజలను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడేమో పోలీసులపై దాడులకు పాల్పడే వరకు వెళ్లారని అన్నారు. పోలీసులకే రక్షణ లేని పరిస్థితి నెలకొంది అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పై దొమ్మికి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వందలాది వైసీపీ శ్రేణులతో తాలూకా పిఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రి కొడుకులపై కేసు నమోదు చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మొటమరి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. అసలు రేపు ఎన్నికలు, ఎందుకంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది, వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది.
రేపు భయభ్రాంతులు సృష్టించాలి, గొడవలు పెట్టాలి. ఎందుకంటే చూసాం పోతేపల్లిలో ఒక యశ్వంత్ అనే వ్యక్తిని ఇంట్లో ఉంటే బయటికి లాక్కొచ్చి దాడి చేసి స్వయంగా పేరు నాని గారి కార్లే, వాళ్ళ మనుషులే. మరి పోలీసులు కూడా సరైన విధంగా స్పందించి ఉండి ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మొట్టమొదట ఎప్పుడైతే యశ్వంత్ అనే వ్యక్తిని ఆ పత్తి పవన్ అనే అతను కొట్టాడని చెప్పి క్లియర్గా కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో వాళ్ళ కనీసం స్టేషన్ కూడా పెరగడం, పోలీసులు కూడా భయం, వాళ్ళని కూడా తిడతా ఉన్నారట, దుర్భాషలు ఆడుతూ ఉన్నారట స్టేషన్కి వచ్చి. ఇంకా పైగా పేరు నాని గారు వెళ్ళి నిన్న దాడి దౌర్జన్యాలు. ఇదేం సంస్కృతి? ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేదు బందర్ నియోజకవర్గంలో, మేము చూడలే ఇలాంటివి. కొత్త సంస్కృతి, రౌడిజం చేసి దందాలు చేసి ఇవాళ పోలీసులు కూడా నేను చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు వాళ్ళని అడుగులకు మడుగులెత్తారు. చాణక్య గారికి తెలుసంతా, వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నారు, నుంచోమంటే నుంచున్నారు. ఇవాళ మీకే ఈ పరిస్థితి వచ్చిందంటే, పోలీస్ స్టేషన్కి వచ్చి మీ మీద దాడి చేయడానికి వచ్చారంటే పోలీసులారా ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కీలక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఏ పరిస్థితిలో మీరున్నారో ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎస్ఐని కూడా, సిఐ గారిని, అందరినీ నేను కోరుతా ఉన్నా, ఎస్పీ గారికి కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా కేసు ఎవరి మీద పెట్టారండి? సెక్షన్స్ ఎవరి మీద పెట్టారండి? స్వయంగా పేరు నాని గారి కుమారుడు ముందొచ్చి ఎస్ఐ మీద దాడి చేయడానికి వెళ్ళిపోయి అక్కడ గొడవ చేస్తూ ఉంటే మళ్ళీ ఈయన వచ్చి ఈయన పెద్దదాన్ని సృష్టిస్తే మీరు ఎవరి మీద కట్టారండి కేసులు? ఒక చైన్ బ్యాచ్ని వెనకాల వేసుకుని కిట్టు గారు చేస్తున్న దుర్మార్గమైన పనులు మానుకోవాలి. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి తిరగబడతారు. ఆ రోజున గొడవలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీసు వారు కూడా నిస్వార్థంగా ప్రవర్తించాలి. మీరు ఎవరు తప్పైనా, జనసేన పార్టీ అయినా, అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయాలని బాధ్యత మీకు ఉంది. మీరు ఒకళ్ళని కొమ్ముగాయటం ఇది మంచి పద్ధతి కాదు. ఎన్నోసార్లు చెప్తున్న వాళ్ళ పరిస్థితులను, మా వాళ్ళని బ్యానర్ కోసారని చెప్పేసి అర్ధరాత్రి తీసుకొచ్చి కొట్టారు. మనం గొడవలు పడొద్దు, గొడవలు పెద్ద అయిపోతే మేమే అణిసివేసి నీళ్ళు జల్లి కోర్టు ప్రైవేట్ కేసు కూడా పెడతాం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలి. ఈ కేసులేంటి, గొడవలేంటి, ఎవరైనా ఒకసారి వాళ్ళని జైల్లో వేసి వాయిలాగితే మళ్ళా రారు. మీరు పట్టించుకోకపోవడం వల్ల ఇది మూడోసారి దాడి చేస్తున్నారు. కనుక పోలీసు వారు అర్జెంటుగా మీ యొక్క అధికారాన్ని బయటికి తీసుకొచ్చి, ఇన్నాళ్ళు వాళ్ళకి మగ్గులు మీరు చాలా సహాయం చేశారు, వాళ్ళని వెనకాల వేసుకొచ్చారు, మా మీద కేసులు కట్టారు, కొల్లు రవీంద్ర గారి మీద కూడా కేసు కట్టారు అన్యాయంగా, ఒకరి మీద కాదు. ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఏమంటున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం ఎప్పుడు పోద్దురా బాబు అంటున్నారు. వాళ్ళు ఉక్రోషం భరించలేక వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ మతులు పోయి గంటకో మాట, పూటకో మాట, రాత్రికో మాట చిన్న చిన్న పిల్లల మీద చూపిస్తున్నారు. వీళ్ళంతా రాజకీయాలంతా కూడా ఏంటంటే మన కుర్రోళ్ళ మీద చూపిస్తాం కాదు, పెద్ద పెద్ద నాయకుల మీద చూపిస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు, వాళ్ళకి తగిన సమానం చెప్తారు. కానీ అది చేతగా ఏం చేస్తారని వెనకాల కార్యకర్తల మీద, చిన్న చిన్న మీద, కుర్రోళ్ళ మీద వాళ్ళు దూరంగా ఉంటే ఎవరు రారని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు దూరంగా ఉన్న కుర్రోళ్ళు భయపడినా కూడా పెద్దోళ్ళు ఎవరు భయపడరు. ఈరోజు ఏది ఏమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, బీజేపీ, జనసేన కూడా మీద మన కొల్లు రవీంద్ర గారిని 50,000 మెజార్టీ గెలిపించేది ఖాయం. నాగాయలంక మండలం తీర ప్రాంత గ్రామాలలో మంచినీటి ఎద్దడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ట్యాంకర్ల ద్వారా అయినా తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. నాగాయలంక మండలంలోని పలు తీర గ్రామాల్లో నీటి ఎద్దడితో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగాయలంక మండలం కమ్మనమూల గ్రామంలో మంచినీటి పథకం ద్వారా మండలంలోని సుమారు 17 గ్రామాల సామూహిక రక్షిత నీరు అందించే పథకం కమ్మనమూలు గ్రామం కేంద్రంగా పనిచేస్తోంది. అయితే వేసవికాలం తీవ్రత, వర్షాభావ పరిస్థితుల కారణంగా కమ్మనమూలు సామూహిక రక్షిత పథకం రిజర్వాయర్లో నీటి నిల్వలు అడుగంటడంతో ఈ పథకం పరిధిలోని నాలి, పాత ఉపకాలి, దీనదయాలపురం, పెద్దగౌడపాలెం తదితర పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. వాటర్
ఫిల్టర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో వదిన నీరు పచ్చగా మురికి పాకుడుతో సరఫరా అవుతుండటంతో ఈ నీళ్లు వాడడం వల్ల దురదలు చర్మ రోగాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా 4 గ్రామ మహిళలు మాట్లాడుతూ ఎటువంటి శుభకార్యాలు చేసుకుందామంటే నీటి కొరత భయమేస్తుందంటూ ఆవేదన వ్యక్తపరిచారు. తాగునీరు లేక 2 రోజులకు ఒకసారి స్నానానికి ఇవే నీళ్లు వాడుకుంటున్నామని వాపోతున్నారు. మాది నా పేరు ఏములు బలరావు. నీళ్ళు లేక మేము అలవలసిన అని 10 రోజుల నుంచి వెళ్ళి బాధపడిపోతా మేము ట్యాంకీ కాడ నీళ్ళు అడిగితే బురద నీళ్ళు వస్తాయి, మేమేం చేయం, కాలం వచ్చినాక వదలాల్సిందే, మా వల్ల కాదమ్మా అంటున్నారు. మగవాళ్ళు ఉండేవాళ్ళు పొడిసోళ్ళునేమో ఆ దిండి కాలం మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఆ దిండికి వెళ్ళే కాలం మీదకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఒక జోడు. మా ఇంటి ఒంటికి వాళ్ళకి అసలు నీళ్ళే లేవు, అల్లాడిపోతున్నాం నీళ్ళు లేక, బట్టలు ఉతుక్కోలేక, ఎంగిలి పళ్ళాలు కడుక్కుంటే అక్కడ నీళ్ళు లేవు. ఇప్పుడు అసలు మా సాగు కుక్క కాడ పడతలు, అసలు ఊరు ఎదురుపెట్టి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు దాయితే మన తనం తెల్లారుద్దా అని మొండేసుకుని ఉంటున్నామండి. మేము అసలు బతకలేక సావలేక ఊరు ఎదురుపెట్టి వెళ్ళలేక మేము అలోలక్షణాన్ని ఏడుతున్నామండి. నీళ్ళ కోసము మేము పడే బాధ భగవంతుడికి తెలుసు, కానీ ఎవరికి తెలియదు. ఎవరితో మాట్లాడాలో మాకు తెలియటిల్లా, మేమేం చెయ్యాలో మాకే తెలియటిల్లా. నీళ్ళు మొత్తం బురద నీళ్ళు వచ్చింది మొన్నటి దాకా, ఇప్పుడే నీళ్ళు అయిపోయింది. మేము రావట్లేదమ్మా, కాలు వస్తే కానీ మేము వదలమని చెప్పి అన్నారు. అది అంటే ఇప్పుడు వాడుకోవడానికి మాకు నీళ్ళు లేవు. నీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. నీళ్ళు కొంచెం మగవాళ్ళు ఉండేవాళ్ళేమో 2 టిన్నులు కట్టు తీసుకొస్తున్నారు, ముసలి ఏమో ఇంకా తెచ్చుకోలేక వాళ్ళు బాధలు పడుతున్నారు. అందుకని మాకు కూడా కొంచెం వాటర్ ట్యాంక్ పంపిస్తే మాకు 2 రోజులకు ఒకసారైనా మాకు వాడుకోవడానికి నీళ్ళు ఉంటాయండి. కొంచెం తాగడానికి నీళ్ళు లేవు, గేదెలకు నీళ్ళు లేవు, మనుషులకు నీళ్ళు లేవు, ఏటికి నీళ్ళు లేవండి. మాకు దయచేసి మా ఆయన దయించి మాకు వాటర్ ట్యాంక్ 2 రోజులకు ఒకసారైనా వాటర్ ట్యాంక్ పంపించింది. 150 ఇళ్ళు ఉంటాయండి మా ఊర్లో, పెద్దపాలెం అండి మాది. మాకు 150 ఇళ్ళు ఉంటాయి. మాకు 2 రోజులకు ఒకసారైనా ఒక ట్యాంకర్ మంచినీళ్ళు పంపిస్తే మాకు తాగడానికి నీళ్ళు ఉంటాయండి. దయచేసి పెద్దపాలెం అండి మాది. వెంకటకోటేశ్వరరావు గారి ఇంటికాడ ఇల్లు. మాకు నీళ్ళు లేవండి. నేను 8వ వార్డు నెంబర్నే. నన్ను ఊపిరాడినెత్తలా జనం. మేము నీళ్ళు లేక 4 రోజుల నుంచి అల్లాడిపోతున్నాం. గొడ్డు కానీ మనుషులు కానీ ఎవరి దొడ్లలోకి పంపులోకి నీళ్ళకి రానిత్తలా. పంపులు వేసుకున్న వాళ్ళు మా ఎందుకు దయించి ట్యాంకర్లు పంపుతారో కాలువే వదులుతారో. నన్ను నుంచోనెత్తలేదండి మీరు. మేమందరము వేసి ఓట్లు వేసి గెలిపించాలంటే మాకు నీళ్ళు కావాలి. మాకు ఎవరైనా నీళ్ళు కావాలండి. మేము చచ్చిపోతున్నాం. ఈ ఊళ్ళో జనం అల్లాడిపోతున్నాం. మాకు నీళ్ళు లేవు. అదేమంటే నువ్వు 8వ వార్డు నెంబరు ఎన్ఎంఎస్ మీద గెలిచావు, నువ్వు నీళ్ళు లేకుండా చేసావని నన్ను ఉంచోనెత్తలా. మాకు నీళ్ళు కావాలి. త్రాగునీటి అవసరాల కోసం తక్షణమే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా పంట కాలువలకు తాగునీటి అవసరాల కోసం నీటిని వదిలారని, కాలువల్లో నీరు దిగువకు రాగానే అత్యధిక ప్రాధాన్యత కింద కమ్మనమూలు సామూహిక రక్షిత పథకం రిజర్వాయర్లో నీటిని నింపుతామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంబంధిత అధికారుల అనుమతి కోరుతూ ప్రతిపాదన పంపినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తెలిపారు. ఏది ఏమైనా నీటి అవసరం తీర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తీర గ్రామాల్లో ప్రజలు కోరుతున్నారు. మాది 4 గ్రామము. మాకు మంచినీళ్ళు వాటరు కమ్మనమూల గ్రామం నుంచి రావాలి. గత 2 నెలలు బట్టి వాటరు సరిగ్గా అందించలేకపోతున్నారు. వచ్చిన వాటర్ అయినా సరే బాగా పచ్చ రంగులో ఉండి మురుగు డ్రైనేజీ వాటర్ ఉన్నట్టు ఉంటుంది. మాకు తాగడానికి కానీ వాడుకుంటానికి కానీ అన్నీ ఇదే వాటర్ మాకు ఉపయోగించుకుంటాము. కానీ గత 2-3 నెలలు బట్టి కూడా ఎలాంటి పరిశుద్ధమైన వాటర్ ఇవ్వడం లేదు. ఫిల్టర్ చేయకుండా వాటర్ వదులుతున్నారు. అది మేము గ్రామస్తులు అందరం వెళ్ళి అడిగినా సరే చేస్తున్నాము వస్తున్నాయి అంటున్నారే కానీ ఎలాంటి సమాధానం మాకు ఇవ్వడం లేదు. మాకు ఇలాంటి పరిస్థితుల్లో మాకు వాటర్ రావాలి. మా 4 గ్రామము, సొల్లగొంది గ్రామము, దేందాలపురం గ్రామము, పాతొప్పకాలి, సంగమేశ్వరము, కమ్మనమూలం ఈ గ్రామాలన్నిటికీ అది ఒకటే వాటర్ ప్లాంటు. ఈ గ్రామాలు అన్నీ కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నాము. మీరు పెద్దలు మా యందు దయించి చెరువులో వాటర్ లేవంటున్నారు. కాబట్టి ఈ 2-3 నెలలైనా సరే మాకు ట్యాంకర్ల ద్వారా చెరువులో వాటర్ పడే వరకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పంపిణీ చేయాలని కోరుతున్నామండి. దయచేసి అందరూ కూడా మా విజ్ఞత గమనించి పెద్దలందరూ కూడా ఆలోచించి మాకు వాటర్ ట్యాంకులు పంపించవలసిందిగా కోరుతున్నాము. ఏప్రిల్ నెల కాబట్టి మే, జూన్ వరకు వేసవికాలం బాగా ఎండలు ముదిరిపోతాయి. ఈ వాటరు సరిపోకపోవడం వల్ల మేము మంచినీళ్ళు తాగడానికి బరంకుల గ్రామం అని 6 కిలోమీటర్లు వెళ్ళి
మామూలుగా బళ్ళ ద్వారాను సైకిల్ ద్వారాను మంచినీళ్ళు తెచ్చుకుంటామండి. తాగటానికైతే అవి ఉపయోగించుకుంటున్నాము. ప్రస్తుతానికి స్నానాలు చేయడానికి కానీ బట్టలు గుంజుకుంటా కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మాకు వాటర్ సరిపోవటం లేదు. వేసవకాలం ఎండలు ముదురుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ట్యాంకర్లు పంపించవలసిందిగా కోరుతున్నామండి. బాగా పసర్లకు వస్తున్నాయి. అవి వచ్చిన వాటర్ కూడా డ్రైనేజ్ వాటర్ లాగా వస్తున్నాయి. మాది నా కొమ్మల మూల నుండి రావాలి మాకు వాటరు. మాది 4 గ్రామం. మాకు వాటర్ సప్లై చేయగలరని కోరుచున్నాము. ఇది ఏప్రిల్ నెల వచ్చే 1-2 బిందులు అట్లాగే వాడుకుంటున్నాం. కానీ వచ్చే గోల్ది ఇక మే నెల ఆ 2 నెలలు మాకు వాటర్ బాగా ఇబ్బంది అయిపోద్ది. మంచినీళ్ళకైతే ఎక్కడి నుండో తెచ్చుకుంటున్నాం 6-5 కిలోమీటర్లు వెళ్ళి. సుమారు ఎన్ని నెలలు మట్టి వస్తుందమ్మా? మాకు 2 నెలల మట్టి వస్తుందండి. సుమారుగా 2 నెలల మట్టి వచ్చి 1 బింది 2 బిందులే మేము వాడుకునేది. మంచినీళ్ళు అయితే బయట ఊరేళ్ళు తెచ్చుకుంటున్నామండి. మాకు వచ్చే దారి కూడా సన్నగా వస్తుందండి. ఆ దారిని బట్టి మేము పట్టుకుంటే 3 బిందులు 4 బిందులు వస్తున్నాయి. కుళాయికి వచ్చి 10 రైతులు ఉంటున్నాం. ఆ 3 బిందులే తలా ఒక డొక్కు పంచుకుని వెళ్తున్నాము. మేమేమన్నా శుభకార్యాలకు వెళ్ళాలన్నా మా ఇంటికి చుట్టాలు రావాలన్నా ఎవరూ రావడం లేదు. మేము వాడుకుంటాకే బొట్టు నీళ్ళు ఉంటున్నాం. మళ్ళీ బయట వాళ్ళు కూడా మేము వచ్చి ఏం వాడుకోమని అడుగుతున్నారు. మాకేమన్నా ట్యాంకర్ల ద్వారా కానీ ఎట్టన్నా కానీ మంచినీళ్ళు సప్లై చేయగలరని కోరుచున్నాం. పక్కల అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అక్కడ వాళ్ళు సీఎన్ భయాన్ని వాళ్ళు నీళ్ళు ఎత్తలా. ఎప్పుడు మేము బాధపడము, చచ్చిపోతున్నాం. ఈ మగవాళ్ళేం పట్టించుకోవట్లా. మరి నీళ్ళకి వచ్చిన ఇబ్బంది పడి మేము ఎంతకాలం ఈ కుళాయి వేసుకుని మేము ఈ బాధపడాలి. తీసేసేయండి. ఆటో కొన్ని చోట్లేమో వేసారు, కొన్ని చోట్లేమో వేయలా. ఇంటింటి కుళాయి ఆట వేసినప్పుడు మాకు ఎందుకు వేయలా? మాకు లేదా అరగండి. మరి అట్లా చేసినప్పుడు మరి ఎట్టా సగం కట్టేసి సగం కట్టేసి మేము ఏమైపోవాలి? అమ్మోటి వెళ్ళిపోతున్నాం నీళ్ళు లేక. చాలా బాధపడుతున్నాం. చెప్పుకునే గతి లేదు. పట్టించుకునేవాళ్ళు లేరు, అసలు మాట్లాడేవాళ్ళు లేరు. మాకు అండి కమ్మమూల నుంచి మాకు నీళ్ళు వచ్చేది. మరి ఒక ట్యాప్ కింద 10 మంది, ఓ బకెట్ నీళ్ళు కూడా రావట్లా. వేరే చోటుకి వెళ్ళి అడుగుతుంటేనేమో నీళ్ళు మీకు వచ్చినట్టు మాకు వస్తుంది, మేము ఎక్కడ ఇస్తాం అంటున్నారు. మరి ఆ నీళ్ళు కూడా పసర్లు ఓ బీసింగ్ ఎత్తలా పోడేతలా. ఆ నీళ్ళు అసలు కాళ్ళు కట్టుకుంటా కూడా పనిచేతలా. మరి అసలు నీళ్ళు మరి మాకు వదిలి మేమేసి మాకు నీరు సహకారం లేదు. మేము నాన్న బాధపడుతున్నాం. నేను నాగలంక మండలం పెదపల్లి గ్రామ సర్పంచ్. నేను దున్నా రాజేష్ని. ఈ వేసవికాలం వచ్చేటప్పటికి మా తీర ప్రాంతాల్లో నీటి కొరత బాగా ఎక్కువగా ఉంది. ట్యాంకులు నీళ్లు ఎక్కియడానికి కూడా చెరువుల్లో నీళ్లు అయిపోయి 2 రోజులు అవుతుంది. ఇంతవరకు కాలువలు కూడా రాలేదు. గత ప్రభుత్వంలో అరకాలం ఎప్పుడు వస్తూ ఉండేది. మేము ఇంజనాలు పెట్టి ట్యాంకులు నింపుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా నీటి కొరత అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కాలువ లేని పరిస్థితి, వదలడానికి వాటర్ కూడా లేవు. అలా అని చెప్పేసి మాకు గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా మాకు కూడా ఉప్పు నీళ్ళు ప్రాంతం అది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది, ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అధికారులు దాన్ని దృష్టిలో తీసుకుని ఎలక్షన్ కమిషనర్ ఈ తీర ప్రాంతంలో, ఈ నాగలంక మండలం మొత్తం తీర ప్రాంతం ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో నీళ్లు ఉండవు. కనుక మీరు చొరవ చేసుకుని ప్రతి గ్రామానికి ట్యాంకర్లతో నీళ్లు అందించాలా. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కాలువ అనేది వచ్చి చెరువులు నింపుకోవడానికి ఫుల్గా ఇవ్వాలి. ఇంతవరకు కాలువ లేదు, వస్తుందని అన్నారు. 10వ తారీఖు లోపల వస్తుంది అన్నారు. ఇంతవరకు కాలువ రాలేదు. అలా అని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరు కూడా దాని మీద ఎటువంటి మాకు ఇంటిమేషన్ లేదు. కనుక దయించి గ్రామాలందరూ దృష్టిలో పెట్టుకుని ట్యాంకర్లతో నీళ్లు ఇవ్వాలి. మేము ఏదైనా ఇవ్వడానికి గత ప్రభుత్వంలో మా పంచాయతీ నిధులు మేము వాడుకోవడానికి అవకాశం ఉండేది. అలాంటిది ఇప్పుడు కరెంటు బిల్లులు కరెంట్ ఛార్జీలు అని చెప్పేసి మా నిధులన్నీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీసేసుకోవడం, కట్ చేసేసుకోవడం జరుగుతుంది మా తెలియకోకుండానే. మేమేం చేయలేని పరిస్థితి. అలానే ప్రజల బాధ చూడలేక నానా బాధలు పడుతున్నాం. మేమేం చేయాలన్నా సరే మా దగ్గర నిధులు లేవు, వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం. ఇప్పుడైనా సరే చొరవ తీసుకుని అధికారులు ఆ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టి తీసుకెళ్లి ఈ తీర ప్రాంతాలకి మంచినీటి సదుపాయం కల్పించాలని చెప్పేసి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.